విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మవారు ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఆ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఇక ఇవాళ విజయవాడకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులు రానున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఉపరాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. దీంతో మధ్యాహ్నం వీఐపీ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు అసలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఈ రోజు ఇంద్రకీలాద్రిపై మూడో రోజు దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిగా ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి రావడం జరుగుతుంది. అయితే గడిచినటువంటి 2 రోజులు కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ భక్తులు ఆలయానికి వచ్చారు. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రతి క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్యూ లైన్లు అనేవి ఎక్కువగా ఏర్పాటు చేయడం, దాన్ని సునాయాసంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా చెప్తున్నారు. దీంతో పాటు నిన్న మొన్న కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ లోకల్ అండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగానే, పోలీసు బందోబస్తు కూడా బాగానే ఉంది. కానీ పోలీసులు అత్యుత్సాహం ఎక్కువైపోయిందండి. పోలీసులు నెట్టడం కానివ్వండి, సరైన ఇది లేదు, ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఈ పాస్ మీద వచ్చాము, మళ్ళీ రిటర్న్ ఎట్నుంచి వెళ్ళాలనేది ఇంతవరకు మాకు మార్గం కనపడతలేదు. మళ్ళీ ఎట్నుంచి తీసుకెళ్తారు, ఎట్నుంచి వెళ్ళాలి? స్టేట్ గెస్ట్ హౌస్ డైరెక్షన్స్ ఉంటాయండి. ముందుకు వెళ్ళిందారు డైరెక్షన్స్ చెప్పేవాళ్ళు లేరు, అసలు చెప్పేవాళ్ళు లేరు. చెప్పండి, ఎక్కడి నుంచి? విజయవాడనండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. విజయవాడ నుంచి వస్తున్నాము. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఏం లేదండి, అంతా పీస్ఫుల్ గా నడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. సామాన్య ప్రజలకు మాత్రం చాలా ఎక్సలెంట్ గా. నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా కొంచెం చిన్న చిన్న ఫెయిల్ చేసిన, ఈ సంవత్సరం చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. చాలా ప్రశాంతంగా, లైన్ మాత్రం చాలా బాగుంది. ది బెస్ట్. ఇది భక్తులంతా కూడా వాళ్ళ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్యూ లైన్లు అనేవి కూడా, ఏర్పాట్లు అనేవి కూడా బాగా చేశారు. దాంతోపాటు కింద నుంచి కూడా, కొండ దిగువ నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులు క్యూ లైన్ లో సునాయాసంగా పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. దాంతోపాటు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా వాటర్ కానీ లేదంటే పాలు కానీ చిన్నపిల్లలకు ఈసారి నుంచి ఒక ట్యాగ్ కూడా వేస్తున్నారు. వాళ్ళు మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ట్యాగ్ కూడా వేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఒక దుర్గగుడికి ఉపరాష్ట్రపతి దంపతులు రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత, అంటే 4 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి దంపతులు దుర్గగుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు కూడా భారీగా చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 వరకు కూడా సాధారణంగా ఉండే ఇంద్రకీలాద్రి 2 తర్వాత పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లబోతుంది. ఎందుకంటే వీఐపీ దర్శనాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కేవలం సామాన్యులకు మాత్రమే దర్శనం ఉంటుంది. ఉపరాష్ట్రపతి వచ్చి వెళ్లిన తర్వాత వరకు కూడా పూర్తిగా వీఐపీ దర్శనాలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరు వీఐపీలు రావద్దంటూ ఇప్పటికే సూచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఉపరాష్ట్రపతి వస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బందోబస్తును కూడా ఆల్రెడీ కలెక్టర్ అలాగే విజయవాడ సిపి ఇద్దరు కూడా పర్యవేక్షించారు. తర్వాత ఏదైతే 6 గంటల తర్వాత వీఐపీ భక్తులకు కానీ లేదంటే ఇతరత్ర ప్రోటోకాల్ ఉన్నటువంటి భక్తులకు కానీ అవకాశం ఇస్తారు. ఏదైనప్పటికీ కూడా దుర్గగుడి పైన దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతిరోజు భక్తులు వచ్చే సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా 20 లక్షల వరకు భక్తులు వస్తారంటూ కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు అలాగే దాంతోపాటు అన్ని ఏర్పాట్లు కూడా పక్కాగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. అన్నపూర్ణాదేవిగా ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇంద్రకీలాద్రికి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వార్టీ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఇవాళ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే అందుకు తగినట్లుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని క్యూ లైన్లలో కూడా భక్తులు అంటే ఫాస్ట్ గా దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయి అని భక్తులు చెప్తున్నారు. అలాగే వాళ్ళ మధ్యాహ్నం ఉపరాష్ట్రపతి దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.